తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. నూతన పనులు ప్రారంభించుకోవడానికి ఇది చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఈ రోజును ఉపయోగించుకోండి. కుటుంబంలో శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. తద్వారా ధనం కొంచెం వ్యయమయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు అన్ని రంగాల వాళ్లకు ఇది కలిసి వచ్చే కాలం కాబట్టి కలిసి వచ్చే సమయం కూడా ఈ రోజు. మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజును నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. అది చేసే ముందు అంటే ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజు మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించి కనుక ఏ పని ప్రారంభించుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ అగ్రిమెంట్లు చేయాలన్నా, ఏ పనికైనా సరే పసుపు రంగు వస్త్రాలను కనుక ధరించి వెళ్ళినట్టయితే అనుకూలతలు పొందే అవకాశం కనపడుతోంది. గురువార నియమాలను పాటించండి. గురు ఆలయాలను దర్శించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో అంటే వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారంలో చాలా జాగ్రత్త అవసరము. చిక్కులు ఎదుర్కొనే సమస్య కనపడుతోంది. ఆరోగ్య సమస్యలు కొంత మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. క్రమశిక్షణతో నియమబద్ధంగా ఒక పద్ధతిలో కనుక మీరు పనిచేసినట్టయితే ఈ యొక్క ఫలితము మీకు భవిష్యత్తులో కనబడుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తరువాత మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించండి. గుప్త శత్రువులు ఉండే అవకాశం ఉంది. మీ రంగంలో మీరు ట్రాన్స్పరెన్సీగా అంటే చాలా పకడ్బందీగా మాయా మర్మం లేకుండా వ్యవహరించినట్టయితే కనుక మంచి పేరును సంపాదించే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే మీరు ఏం చెయ్యాలి అంటే ఏ పని మీదైనా వెళ్ళినప్పుడు నల్లని వస్త్రాలను ధరించండి. దానితో పాటుగా శివుడికి శివలింగానికి పాలతో పాటు తేనె అభిషేకం ఉదయం పూట చేయించండి. లేదు మీరు ఇంట్లో చేసుకుంటానంటే కనుక పాలు తేనె విడివిడిగా అభిషేకం చేసుకోండి. నల్లని వస్త్రాలతో మీరు ఏ పని మొదలుపెట్టినా ఏ పని చెయ్యాలనుకున్నా నల్లని వస్త్రాలు ధరించినట్టయితే కనుక ఆ స్వామివారి అనుగ్రహంతో విఘ్నాలు లేకుండా కార్యానుకూలతను సాధించే అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి బంధుమిత్రుల యొక్క మద్దతు లభిస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లోనూ వ్యాపారంలోనూ మీరు ఏ రంగంలో ఉన్న ఆర్థిక విజయాన్ని మీరు చవి చూసే అవకాశం కనపడుతోంది. విజయాన్ని కూడా సాధిస్తారు. విద్యార్థులైతే సక్సెస్ సాధిస్తారు. మంచి ర్యాంకులు వస్తాయి. శాంతియుతంగా వ్యవహరించండి. ఏది ఏమైనప్పటికీ తగాదాల జోలికి కానీ మధ్యవర్తిత్వం కానీ ఈ రోజు చేయమాకండి. చాలా శాంతిగా వ్యవహరించండి. తరువాత ఈ ఫలితాలు ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి చెందుతాయి. అయితే మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే ఈ రోజు ఏదైనా దేవాలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ నువ్వుల నూనెతో సంబంధించినటువంటి దీపాన్ని వెలిగించండి. శనేశ్వరుడికి పూజ చేయండి. శనేశ్వరుడి యొక్క మంత్రాన్ని ఈ రోజు జపించండి. మీ యొక్క కార్యాలు అనుకూలతను సాధిస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి పరిస్థితులు మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీకు చక్కని అనుకూలమైన రోజు. ఏ పని ప్రారంభించాలన్నా నిరభ్యంతరంగా ప్రారంభించండి. ఆర్థిక లావాదేవీల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీరు ఉన్న రంగాల్లో ఏ రంగమైనా సరే ఆర్థిక పరమైనటువంటి లాభాలే మీరు పొందుతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అనుకూలమైన లాభదాయకమైన యోగ్యమైన రోజు కాబట్టి ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ఏ పని చేసుకోవాలన్నా ఈ రోజును మీరు శ్రీకారం చుట్టి ప్రారంభించినట్టయితే సక్సెస్ సాధిస్తారు. అయితే ఈ రోజు చెప్పదగినది ఏంటి అంటే గోధుమలు కానీ గోధుమ పిండిని కానీ పేదవారికి కానీ బ్రాహ్మడికి కానీ దానం ఇచ్చినట్టయితే మీకు సూర్యుడికి సంబంధించినటువంటి గ్రహదోషాలు ఉన్నట్టయితే కనుక అవి తొలగిపోతాయి. దేవాలయానికి వెళ్ళి ఏదైనా విష్ణువుకు సంబంధించినటువంటి దేవాలయము కృష్ణుడిది కావచ్చు, రాముడిది కావచ్చు, వెంకటేశ్వర స్వామిది కావచ్చు, ఆ దేవాలయానికి వెళ్ళి 1-2 నిమిషాలు అక్కడ కూర్చుని విష్ణునామ పారాయణ కానీ విష్ణు మంత్రం కానీ జపించి తిరిగి ఇంటికి వచ్చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము కూడా. నమస్తే.